వెల్కమ్ టు మై ఛానల్. ఫాదర్స్ డే రోజు రామ్మూర్తితో మాట్లాడిన ఆరు బాగి అక్క చెల్లెళ్ళు అని నిజం తెలుసుకున్న అమర్, షాక్లో మనోహరి. అసలంతా ఎలా జరిగిందో ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఫాదర్స్ డే రావడంతో రామ్మూర్తి అయితే బాగీని కలవడానికి ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే ఇంకా బాగి అయితే గుమ్మంలోకి వచ్చేస్తుంది. గుమ్మంలోకి వచ్చేసి ఇంకా హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి ఇంకా వాళ్ళ నాన్ననైతే కౌగిలించుకుంటుంది. కౌగిలించుకొని ఇంకా బాగా ఎమోషనల్ అవుతూ ఉంటారు. ఏది ఏమైనా ఇదే రోజున మీ అక్క కూడా ఉండుంటే బాగుండేదమ్మా అని చెప్పేసి ఇంకా బాధపడుతూ ఉంటారు. ఏం కాదు నాన్న, చాలా త్వరలోనే దొరికేస్తుంది, నువ్వేం బాధపడకు అని చెప్పేసి అనేసరికి సరేనమ్మా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడు ఆరు ఇదంతా చూసి నిజంగా వీళ్ళది ఎంత మంచి అనుబంధం, తండ్రి కూతుళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. వీళ్ళిద్దరిలాగానే నేను కూడా మా నాన్నకి ఈరోజు హ్యాపీ ఫాదర్స్ డే చెప్తాను అని చెప్పేసి ఇంకా అలా వెళ్ళిద్ది. ఇంక బాగా ఏమో రండి నాన్న అని చెప్పేసి ఇంక బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిద్ది కదా. లోపలికి వెళ్ళి ఈ లోపేమో ఆరు మధ్యలోకి వచ్చేసి ఇక రామ్మూర్తికి హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి అంటది. అనేసరికి ఒక్కసారిగా ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. అమ్మ నువ్వా అని చెప్పి అనేసరికి అవును నాన్న నేనే అని చెప్పేసి ఇంకా అలా బాధపడుతూ ఉంటారు ఇద్దరు కూడా. ఇక ఇదంతా కూడా అప్పుడే బాగా వెనక్కి తిరిగి చూసేది. ఇంకా అమర్ కూడా అప్పుడే బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూసేసరికి ఇదేంటి మీ నాన్న ఎవరితో మాట్లాడుతున్నాడు అని చెప్పి అనేసరికి అదేంటండి ఎవరితో అంటున్నారు, పక్కింటి అక్క అండి అని చెప్పి అనేసరికి ఏంటి పక్కింటి అక్క, పక్కింట్లో అసలు ఎవరున్నారు అని చెప్పి అనేసరికి అవునులే, ఎంతసేపు ఆఫీసు ఇల్లు తప్ప వేరే లోకం తెలియని మీకు పక్కింట్లో ఒక అక్క ఉంటుందని మీకెలా తెలుసు, నేను ఎప్పుడు ఆవిడతోనే మాట్లాడుతూ ఉంటాను అని చెప్పి అనేసరికి లేదు మొన్న కూడా నువ్వు ఒంటరిగా మాట్లాడుకున్నావు, ఆ రోజు కూడా నిన్ను అడిగాను, ఆ రోజు కూడా ఇదే చెప్పావు, ఇప్పుడు మీ నాన్న కూడా ఇలా ఒంటరిగా మాట్లాడుకుంటూ మీ అక్క దగ్గర ఉన్నాడు అంటున్నావేంటి, అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరికి, నాకు ఒక విషయం బాగా అర్థమవుతుంది, ఖచ్చితంగా మీ ఇద్దరికి ఏదో అయింది, రాతోడికి చెప్పి హాస్పిటల్కి పంపించాలి అని చెప్పి అనేసరికి ఎందుకండి ప్రతిసారి నెత్తి మీద పెట్టుకున్న కుళాయిలాగా ఎందుకు అలా మాట్లాడతారు, మా నాన్న పక్కింటి అక్కతో మాట్లాడుతున్నాడు, ఆ మాత్రం కూడా కనిపించట్లేదా, అయినా ముందు చెక్ చేయించుకోవాల్సింది మేం కాదు మీరు, ఇంకా మొన్న కూడా రాతోడు కూడా ఇలాగే అన్నాడు, ముందు మీరిద్దరు వెళ్ళి హై హాస్పిటల్లో చూపించుకోండి, అప్పుడు మీకు కళ్ళకి ఏమైనా అయిందేమో తెలుస్తుంది అని చెప్పేసి ఇంకా ఇసుకుంటుంది. అప్పుడు ఇంకా ఒక్కసారిగా ఇంకా అమర్ అయితే షాక్ అవుతాడు. షాక్ అయిన తర్వాత ఇంకా ఆ తర్వాత రామ్మూర్తి అయితే లోపలికి వస్తాడు. సరే అయితే ఇప్పుడే మీ నాన్న అడిగేస్తాను అని చెప్పేసి అన్న తర్వాత ఇక అప్పుడు రామ్మూర్తి దగ్గరికి వచ్చిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడుతున్నారండి ఇప్పటిదాకా అని చెప్పి అనేసరికి నా పెద్ద కూతురు బాబు అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా పెద్ద కూతురు అనగానే ఇక షాక్ అయిపోతాడు. షాక్ అయిపోగానే ఇంకా బాగి కూడా షాక్ అయింది. అదేంటి నాన్న పెద్ద కూతురు అంటున్నావు, ఆవిడ మన పక్కింటి అక్క కదా అని చెప్పి అనేసరికి లేదమ్మా తనే నా పెద్ద కూతురు, తను పుట్టగానే ఇంకా నాకు దూరం అయింది, కానీ ఇప్పుడేమో ఈ పరిస్థితుల్లో చూడాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉండగానే ఈలోపు ఇంకా అమ్ము అయితే ఇక వాళ్ళ అమ్మ ఫోటోని హాల్లోకి తీసుకొచ్చి పెట్టిద్ది. హాల్లోకి తీసుకొచ్చి పెట్టగానే ఇంకా అప్పుడే బాగి వచ్చి లోపలికి వచ్చిన తర్వాత సర్లే ముందు రావు నాన్న కూర్చో, నువ్వు ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, ఏంటంటే మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు హాల్లో ఉన్న ఫోటో చూసి ఒక్కసారిగా ఇంకా బాగి అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ ఫోటోని ఇక్కడ పెట్టారు అని చెప్పి అనేసరికి ఎందుకు మిస్ అమ్మ అలా అంటున్నావు, ఆవిడ మా అమ్మ అందుకే హాల్లో పెట్టుకున్నాను అని చెప్పి అనేసరికి ఏంటి మీ అమ్మ చనిపోయారు కదా అని చెప్పి అనేసరికి అవును చనిపోయింది, అందుకే ఆవిడకి ఎప్పుడు చూసుకునేలా ఉండాలని హాల్లో పెట్టుకున్నాను ఫోటో అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంకా బాగా అయితే షాక్ అయిపోతుంది. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు, మీకు ఏమైనా పిచ్చి పట్టిందా, ఈవిడ చనిపోవడం ఏంటి, రోజు నేను మాట్లాడేది ఈవిడతోనే అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ షాక్ అయిపోతారు. ఈవిడతో ఎలా మాట్లాడతావమ్మా, ఈ అమ్మాయి చనిపోయింది, ఆమె మా కోడలు అని చెప్పి ఇంకా మావయ్య గారు అయితే చెప్తారు. చెప్పేసరికి లేదు మావయ్య నిజంగా నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి, ఇదిగో ఇందాక కూడా నాన్న ఇంకా ఈమెతోనే మాట్లాడారు, ఏ నాన్న చెప్పు అని చెప్పి అనేసరికి అవును బాబు తనతోనే మాట్లాడాను, తనే నా పెద్ద కూతురు అరుంధతి అని చెప్పి అనగానే ఇంకా అప్పుడు అందరూ కూడా షాక్ అయిపోతారు. అంటే బాగి ఆరు ఒక అక్క చెల్లెళ్ళా అని చెప్పేసి అనగానే అవును బాబు వీళ్ళిద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్ళు, కానీ నా పెద్ద కూతురు పుట్టగానే నాకు దూరం చేశారు, ఎవరు దూరం చేశారో తెలీదు, కానీ తన కోసం నేను ఆరాట పడని రోజు లేదు, తన కోసం నేను వెతకని క్షణమూ లేదు, కానీ తనని ఈ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చింది బాబు, అందుకే నేను తట్టుకోలేకపోయాను అని చెప్పి అనేసరికి అది కాదు నాన్న, ఇంతకాలం నేను ఆవిడతోనే మాట్లాడుతూ వచ్చాను, నా పక్కింట్లో ఆవిడే ఉంటారు, నన్ను నమ్మండి నాన్న నిజంగా ఆవిడ చనిపోలేదు అని చెప్పి అనేసరికి లేదు నాకు ఒక విషయం అర్థమైంది, అయితే ఆ అమ్మాయి నీకు కనిపిస్తుంది అనమాట అని చెప్పి అనేసరికి ఇంకప్పుడు బాగా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.
ఇక మరోపక్క వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు అనే విషయం ఇంకా అమర్ వాళ్ళకి తెలిసిపోయింది అని ఇంకా మనోహరి అయితే తెగ నలిగిపోతూ ఉంటుంది. అందుకే నేను అనమాట, నాకు అక్కకి రక్త సంబంధం ఉంది కాబట్టే నాకు ఆవిడ కనిపిస్తుంది, ఇంకెవరికి కనిపించట్లేదు. నాతో ఆవిడ మాట్లాడింది, ఎన్నో విషయాలు చెప్పింది. అంతెందుకు, ఈ పెళ్లి జరగడానికి కూడా కారణం అక్కే అని చెప్పి అనేసరికి అమర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ అని చెప్పి అనేసరికి, అవునండి, ఆ రోజును పెళ్లిలో కూడా అక్క వచ్చింది. అక్క వచ్చి నీకు ఆయన అంటే ఇష్టమా అని అడిగింది. మీ గురించి నేను పాజిటివ్గా చెప్పాను అంతే, పెళ్లి చేసుకోవాలని కానీ లేదంటే ఇంకొకటని కానీ నేనేం చెప్పలేదు. ఇంకంతే, ఆవిడతో మాట్లాడిన నిమిషాలే ఆఖరి నిమిషం. ఇక ఆ తర్వాత నాలో ఏం జరిగిందో ఏమో నాకేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత చూస్తే పెళ్లి జరిగిపోయింది. స్పృహ కోల్పోయాను. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఆ తర్వాత అక్క కూడా అంతెందుకు, నేను మా ఇంట్లోనే ఉండిపోతాను అని చెప్పి అంటే, నువ్వు ఇక్కడే ఉంటే అక్కడ కొన్ని గ్రహాలు ఆ ఇంటిని పట్టి పీడిస్తాయి, అందుకే నువ్వు వెళ్లాల్సిందే అని చెప్పి పట్టుబడితేనే నేను మళ్ళీ ఊరొచ్చానండి. ఇలా ఎన్నో సందర్భాలలో అక్క నాకు కనిపిస్తూ ప్రతి విషయం చెప్తూనే ఉందండి. కానీ ఇప్పుడు తనే ఈవిడ తెలుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి ఇంకా బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. ఎమోషనల్ అయిపోతూ ఉంటే పిల్లలందరూ వచ్చేసి, అంటే అమ్మ మీకు కనిపించిందా మిస్ అమ్మ అని చెప్పి అంటే, అవును, మీ గురించి కూడా నాకు ఎన్నోసార్లు చెప్పింది. మొన్న కూడా మీ గదిలోనే పడుకుంది, నిద్రలో లేచి అలవాటు వచ్చిందని కూడా చెప్పింది. ఇలా ఎన్నో విషయాలు ఎన్నో సందర్భాల్లో నాకు దగ్గరుండి అన్నీ కూడా చెప్పింది అని చెప్పేసి అనేసరికి ఇక అప్పుడు ఇంకా అందరూ అయితే బాధపడుతూ ఉంటారు. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలివి, ఎందుకంటే మా కోడలు మీకు కనిపించిందమ్మా. కానీ మేమందరం కూడా అదృష్టం చేసుకోలేదంటే నాకు ఇప్పుడే అర్థమైంది మావయ్య. నాకు ఇంకా అక్కకి ఆ రక్త సంబంధం ఉంది, అందుకే మేమిద్దరం ఒకళ్ళనొకళ్ళు ఇచ్చేసుకోగలిగాము అని చెప్పి అనేసరికి ఇదంతా చూస్తున్న ఆరు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. గుప్తా గారు, అన్ని సమస్యలు తెలిసిపోయినట్టున్నాయి, అన్ని బాధలు కరిగిపోయినట్టున్నాయి అని చెప్పేసి అంటూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆరు అయితే ఇంకా, సరే గుప్తా గారు, నేను వెళ్ళాల్సిన టైం వచ్చింది కదా, ఓకే, ఒకసారి నేను బాగికి కనిపించి నా మనసులో ఉన్న మాటలు వాళ్ళందరికీ చెప్పేలా చేస్తాను అని చెప్పి అనేసరికి ఇంకా అప్పుడు సరే అని చెప్పి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత బాగి అని చెప్పి అనేసరికి, అక్క అక్క నువ్వు మా అక్కవా, నువ్వు ఎందుకు అక్క ఇన్నాళ్ళు నాకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పి అనేసరికి, నాకు కూడా తెలియదమ్మా, కాకపోతే నీకు నాకు బంధం ఉంది కాబట్టే నేను నీకు కనిపించగలిగాను అని చెప్పి అనేసరికి ఇదంతా మాట్లాడుతుంటే అమరేమో వచ్చి ఇక అప్పుడు, ఏంటి నీకు ఆరు కనిపిస్తుందా అంటే, అవును అని అంటది. అనేసరికి నాతో మాట్లాడమని చెప్పవా అనేసరికి, చెప్తానండి అని చెప్పి అంటే అప్పుడు గుప్తా గారేమో వచ్చి ఒక వరం ఇస్తారు. ఏంటంటే బాగి చెయ్యి పట్టుకోగానే ఆరు కనిపించేలాగా. ఇక అప్పుడు అమర్తో ఆ విషయం చెప్పిద్ది. చెప్తే ఇంక సరే అని చెప్పి బాగి చేయి పట్టుకునేలాగా చేస్తాడు. బాగి చెయ్యేమో అమర్ పట్టుకునేసరికి ఆరు కనిపించింది. ఇంక అప్పుడు, ఏమండి నేను వెళ్ళాల్సిన టైం వచ్చేసింది, బాగిని మీ భార్యగా అంగీకరించండి, ఆ పెళ్లిలో తన తప్పేం లేదు, నాదే తప్పు, ఇంకా మీ ఇంటికి చేర్చాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశాను, మీరేమీ ఇదవ్వకండి, ఇక నుంచి బాగి మిమ్మల్ని పిల్లల్ని ఇంక సంతోషంగా చూసుకుంటుంది అని చెప్పి ఇంకా అలా అన్నీ చెప్పేసరికి ఇంకా అమర్ అయితే ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇక ఆ తర్వాత మనోహరి కూడా ఇదంతా చూసి షాక్ అయిపోతుంది. ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. ఇలాగే జరగాలని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్